తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాయి. అయితే పార్టీలు గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఫలితాలపై అంత ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. పోలింగ్కు 44 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనతో నిన్న సాయంత్రం 5 గంటలతో మొదటి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. రేపు 3701 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 28,976 వార్డు సభ్యుల పదవులకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడిస్తారు అధికారులు. సర్పంచ్ పదవులకు 12,202 మంది, వార్డు సభ్యుల పదవులకు 70,094 మంది పోటీ పడుతున్నారు. మొదటి విడతలో 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చాలా చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు అనివార్యమయ్యాయి. సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న వారి పేర్లు తెలుగు అక్షరమాల క్రమాన్ని అనుసరించి జాబితా రూపొందించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో విజయడంకా మోగించాలని చూస్తోంది గులాబీ పార్టీ. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గురేసి అభ్యర్థులు తమది టీఆర్ఎస్ పార్టీ అంటూ బరిలోకి దిగుతున్నారు. కొన్ని పంచాయతీల్లో టీడీపీ అండతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవ్వగా మరికొన్ని ఊర్లలో పరిస్థితి వేరుగా ఉంది. సొంత పార్టీలోనే ఇద్దరేసి అభ్యర్థులు ఉండడంతో ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.